డైరెక్టర్ కొన్ని ప్రత్యేకమైన సీన్లని ప్లాన్ చేస్తూ ఉంటాడు. దాని ద్వారా ఏమిటంటే వాళ్ళకి ఒక కొంత బిల్డప్ ఉంటుంది, ఎలివేషన్ ఉంటుంది, వాళ్ళ క్యారెక్టర్ ఏంటనేది కూడా ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటుంది. ప్రత్యేకించి ప్రధానంగా కూడా హీరోకి, హీరోయిన్కి, విలన్కే అది కెమెరా ట్రిక్స్ ద్వారా కానీ లేకపోతే ఒక బిల్డప్ ఇచ్చే షార్ట్స్ కానీ, ఎలివేషన్ ద్వారా, మ్యూజిక్ ద్వారా ఇలా రకరకాల సన్నివేశాలని ప్రేక్షకుల్ని వాళ్ళ ద్వారా ఆకట్టుకుని హీరో కానీ, హీరోయిన్ కానీ, విలన్ కానీ ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఒక దర్శకుడు చేసే ట్రిక్ ఇది. నచ్చితే ప్రేక్షకులు ఆటోమేటిక్గా చప్పట్లు, ఈలలు కొట్టడం, సినిమా హిట్ అవ్వడం. ఇది ఎప్పటి నుంచో కాదు, సినిమా బిగిన్ అయిన కాలం నుంచి కూడా ఇప్పటికీ నడుస్తున్న ట్రెండ్ అది. ఆ బిల్డప్లు, ఎలివేషన్లు చాలా చోట్ల అప్పుడప్పుడు ఇన్స్పైర్ అయ్యి రాజకీయ నాయకులు కూడా దాన్ని వాడుతూ ఉంటారు. కానీ ఇందులో మాత్రం అందివేసిన చెయ్యి ఎవరన్నా ఉన్నారు అంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అని ఆయన ఎక్కువ శాతం ప్రత్యర్థులు కానీ లేకపోతే విపక్షాలు కానీ ఇవన్నీ కూడా ఆయన చేసే ఈ రాజకీయ స్టైల్ అంతా కూడా ఈ బిల్డప్లు, ఎలివేషన్లు, ఈ ప్లానింగ్లు, సన్నివేశాలు, ఈ సెల్ఫీలు తీయడాలు, జనాలు వచ్చి మీద పడిపోవడాలు ఇవన్నీ కూడా తరచూ ఆయన పాదయాత్రలో, ఓదార్పు యాత్రలో, ఇప్పుడు ఆఖరికి ఓడిపోయినా కూడా ఆయన ప్రజల మధ్యలోకి వస్తుంటే ఇవే సన్నివేశాలు కళ్ళకు కట్టినట్టు రిపీటెడ్గా కనిపిస్తున్నప్పుడు అందరూ ఇవన్నీ ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయాయి కదా, ఇంకా ఎందుకు ఇవన్నీ ఫాలో అవుతున్నారు? ఒకప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేవి. అవునా, నిజంగానా ఆ పాప ఏడ్చిందా, లేకపోతే అవ్వొచ్చి కన్నీళ్ళు పెట్టుకుందా, కళ్ళ మీద పడిందా, ముద్దు పెట్టుకుందా, తలనిమిరారా, సెల్ఫీ దిగారా, అయ్యో ఇలా ఉండేవి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. అసలు ఒకప్పుడు ఆయన పరామర్శ యాత్రలకు వెళ్ళినప్పుడు ఒక జిల్లాలో కూడా ఎలా ఉండేదంటే ప్రత్యేకమైన సీన్లు మనం గమనిస్తే కొన్ని కనిపిస్తూ ఉండేవి. జగన్ గారు రాగానే జై జగన్ జై జగన్ అంటూ ఈలలు వేసుకోవడం, చొక్కాలు చింపుకోవడం, ఆయన చేతులు ఉప్పుకుంటూ ఆ జిల్లా అంతా అలా కాన్వాయ్ మీదకి వెళ్తే కొంతమంది కాన్వాయ్ మీదకి వచ్చి అడ్డం పడిపోవడం, గోళ్ల మీద నిలబడి ఆడవాళ్ళందరూ కూడా తన్మయత్వంతో చూడటం, ఆయన చేతులు ఊపటం, లేకపోతే సడన్గా ఆయన బస్సు దిగుతుంటే కొంతమంది కాగితాలు పట్టుకుని వచ్చి విన్నపాలు ఇచ్చేసేయటం, అయ్యా ఇచ్చేయండి అంటే వెంటనే అక్కడ ఉన్న అధికారులను టకటకా పిలిచేసి ఇది చేసేయండి అని చెప్పడం, ఇవన్నీ జనం చూసి 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 ఉన్నారు. అంతేందుకు మొన్న ఎలక్షన్స్ టైంలో జరిగినటువంటి సన్నివేశాలు కూడా మీరు ప్రచార క్యాంపెయిన్స్లో కూడా చూస్తే సిద్ధం సభలంటూ సిద్ధమా అని ఆయన అరవటం, ఆ గ్రీన్ మ్యాట్లు, జనాలు, అసలు అవి గ్రాఫిక్ సభలు అనేది కూడా ప్రతిపక్షాలు, విపక్షాలు ఆ రోజుల్లో ఎండగట్టేశాయి. ఒక గ్రీన్ మ్యాటే ఎందుకు ప్రత్యేకించి వేశారు అంటే ఆ జనాన్ని లేని జనాన్ని ఉన్నట్టుగా చూపించడం, హైప్ చేయటం, ఒక ప్రత్యేకించి ఓహో అప్పటి వరకు కూడా అసలు చాలా మందికి అర్థమయ్యేది కాదు, ఏంటి ఎంత జనం, అసలు మన రాష్ట్ర జనాభాని మించి జనం అంతా అక్కడే ఉన్నారా, ఎక్కడికక్కడ చూసినా ఇంతంత జనం ఎలా వస్తున్నారని అనుకున్నప్పుడు కూడా ఆ గ్రీన్ మ్యాట్ ఒక టెక్నిక్ ఏమిటనే చాలా మందికి తర్వాత ఇప్పుడు సోషల్ మీడియా యుగం ఇట్లా చిటికేస్తే ఏంటి అనేది ప్రతి విషయం బయటకు వచ్చేస్తుంది. సో సిద్ధం సభల్లో కూడా ఆయన ఈ గ్రాఫిక్స్ మాయాజాలాన్ని అప్పుడు అందరూ చూసి ఆశ్చర్యపోయారు, ఓహో ఇది జనం కాదు గ్రాఫిక్స్ అనమాట. రాజమౌళి కన్నా కూడా వాళ్ళ యాక్టర్స్తో ఒకటి రెండు టేకులు ఉంటాయేమో కానీ మాజీ సీఎం జగన్ గారికి అసలు నో టేక్స్, నో రిహార్సల్స్ అన్నట్టుగా కూడా ఆయన ఆ స్టైల్లోనే ఉంటారు. మరి వారికి సంబంధించే మనుషులు కానీ ప్లాన్ చేసినప్పుడు కూడా వాళ్ళు అలాగే ఉంటారా అనేది చూసేవాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఇదేంట్రా ఇంత న్యాచురల్గా ఎలా వస్తుంది అని. ఎందుకంటే ఒక టేక్ అన్నా పడుతుంది యాక్టర్లకి, ఇలా కాదు ఎక్స్ప్రెషన్ ఇలా రావాలి. కానీ ఇప్పుడు నో టేక్స్, నో రిహార్సల్స్, నో రీమేక్స్ లాగా కూడా ప్రతిదీ కూడా ఆన్ స్పాట్ అంత పర్ఫెక్ట్గా ఎలా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు అన్నప్పుడు ఇవన్నీ పాచింతకాయ పచ్చడి రొటీన్ డైలాగ్ స్టైల్స్ అని అందరికి అర్థమైపోయాయి. తాజాగా విజయవాడలో కూడా మనం చూసాం, ఒక పాప ఏదైతే వల్లభనేని వంశీ పరామర్శకి జైలుకి వెళ్ళినప్పుడు కూడా మాజీ సీఎం జగన్ గారితో ఆ పాప ఫోటో దిగడం కోసం పడిన తాపత్రయం అంతా కూడా చాలా మంది చూశారు. సరే ఇక్కడ పాపనియో లేకపోతే ఎవరినో వెక్కిరించడమో ఏదో కాదు ఉద్దేశం, కానీ అరే అసలు ఆ పాప అట్లా రియాక్ట్ అవ్వడం ఏంటి, దాన్నే వాళ్ళు హైలైట్ చేసుకుని హెడ్డింగ్లు పెట్టుకోవడం, జగన్కి జన నీరాజనాలు అంటూ కూడా టైటిల్స్ అవి హెడ్డింగ్ పెట్టినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు, ఏంటి ఇలా కూడా ఉంటుందా, ఇలా కూడా సాధ్యమేనా అని. అయితే దానికి సంబంధించి ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు గారు కూడా చాలా బాగా నటించింది అని మాట్లాడినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. సరే ఇందులో నటనేంటి, లేకపోతే ప్రత్యర్థులు ఏమన్నారు, లేకపోతే ఆ పాప నిజంగా చేసిందా, లేకపోతే వీళ్ళు తీసుకొచ్చారు, ఇవన్నీ పక్కన పెడితే ఇలాంటి స్టైల్ ఆఫ్ రాజకీయం చేయడం లేకపోతే ఇదంతా ఓల్డ్ ఫ్యాషన్ ఇవన్నీ చూసేశారు. దీనికి టీడీపీ లేకపోతే వైసీపీ ఒకరికొకళ్ళు కౌంటర్లు ఇచ్చుకుంటున్నారు. ఆ పాపను అంటారా మీరు, అసలు సిగ్గుందా, మీరు సైకోలని వీళ్ళంటూ ఉంటే ఆ పాప అమ్మఒడి గురించి ఎట్లా మాట్లాడింది, వాళ్ళ ఫాదర్ నేపథ్యం ఇది, మదర్ నేపథ్యం ఇది, పాప పలానా స్కూల్లో చదువుతుంది, వీళ్ళు కౌంటర్లు ఇచ్చుకుంటున్నారు. సరే ఇవన్నీ ఇందులో నిజానిజాలు పక్కన పెడితే
ఈ పాతకాలం సినిమాటిక్ డ్రామాలు స్టైల్స్ ఇంకా జనం నమ్మే పరిస్థితి ఉందా? సొంత తల్లి చెల్లె అసలు మా అన్నయ్యని కొడుకుని నమ్మద్దు అని ప్రచారం చేసిన తర్వాత బయట సామాన్య జనం ఆయన కోసం చొక్కాలు చింపుకుని ప్రాణాలు అర్పించేసి పీకలు తెగ్గోసుకుని సెల్ఫీలు ఏడుపులు పెడబొబ్బలు చేసే పరిస్థితి రియాలిటీలో ఉందా? ఆయన 2.0 చూస్తారు అని అంటే జగన్నాటకం 2.0 అనేది చాలా గ్యాప్ తర్వాతే అందరికి అర్థమైందా? అసలు ఏం జరుగుతుంది? ఓదార్పు పాదయాత్రలు ఇవన్నీ చూసేసిన తర్వాత కూడా ఇలా చేయడంలో పరువు పోవడం తప్ప దీనివల్ల ఏం సిద్ధిస్తుందని మాట్లాడుతున్నారు. మొత్తానికైతే ఈ నో రిహార్సల్స్, నో యాక్షన్, నో రీమేక్స్ వీటిలన్నిటిని ఎలా చూడాలి? అసలు ఇవన్నీ ఈ కాలంలో వర్కౌట్ అవుతాయా? అసలు తుమ్మితే లేకపోతే దగ్గితేనే సోషల్ మీడియా యుగంలో ఇన్ని విషయాలు బయటకు వస్తున్నప్పుడు ఇంకా అవే పాతకాలం డ్రామాలు జగన్